అనగనగా ఒక రామచిలుక, సీతాకోకచిలుక ప్రేమ కథ ఇది. స్వేచ్ఛగా ఒంటరిగా ఉన్న సీతాకోకచిలుక దగ్గరికి ఒకరోజు ఒక రామచిలుక వచ్చి, "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చాలా బాగా చూసుకుంటాను" అంటూ చిలక పలుకులు పలికింది. మాటలకి సీతాకోకచిలుక చాలా ఆనందంతో పొంగిపోయింది. ఆ రోజు నుంచి ఆ సీతాకోకచిలుక రామచిలకే ప్రాణంగా బ్రతికింది. ఒకరోజు సీతాకోకచిలుక రామచిలుకతో ఇలా అనింది: "రామ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు నాకు అబద్ధం చెప్పరాదు. అలా చెప్పినట్లయితే నేను నీ నుంచి దూరం అయిపోతానేమో. మోసాన్ని, అబద్ధాన్ని నేను భరించలేను" అని చెప్పింది. దానికి రామ సరే అంటూ హామీ ఇచ్చాడే కానీ అప్పటి నుంచి ప్రతిరోజు అబద్ధాలు చెప్తూనే వచ్చింది. కానీ కొన్ని రోజులకు ఆ సీతాకోకచిలుక మాటలే నిజమయ్యాయి. ఆ రామచిలుక ఆడిన అబద్ధాలకు సీతాకోకచిలుకకు రామచిలుకపై ఉన్న నమ్మకం పోయింది. ఒక్కసారిగా తన రంగుల ప్రపంచం మొత్తం చీకటిలా మారిపోయింది. రామచిలుక చెప్పిన అబద్ధాన్ని, మోసాన్ని తట్టుకోలేక బోరున ఏడ్చింది. ఒకరోజు సీతాకోకచిలుక రామచిలుకను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. సీతాకోకచిలుక వెళ్ళిపోయిన తర్వాత కానీ రామచిలుకకు అర్థం కాలేదు తనెంత తప్పు చేసిందో. నమ్మి వచ్చిన సీతాకోకచిలుకను నమ్మించి మోసం చేసినందుకు తనలో తానే సిగ్గుతో చచ్చిపోయింది. చివరకు తను తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇద్దరి మధ్య బంధం నిలబడాలి అంటే గొడవలు రాకుండా చూసుకోవడం మాత్రమే కాదు, ఏం జరిగినా నిజాయితీగా ఉండగలగాలి. నిజాలు మాత్రమే మాట్లాడాలి. నిజం ఉన్న చోట నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ప్రేమతో బంధాన్ని నిలుపుకోవాలే కానీ మాయ మాటలతో ఏ బంధము నిలబడదు. చేసిన తప్పుకు గాను తనను ప్రాణంగా ప్రేమించిన సీతాకోకచిలుకను దూరం చేసుకుంది. ఈ కథ విన్నవారెవరైనా సరే తన జీవితంలో తనను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉంటే వారిని మోసం చేయడం, బాధ పెట్టడం లాంటివి చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.